ఇక మన భానుప్రకాష్ రెడ్డి గారి వ్యవహారం ఏంటి సార్? ఆయన హైదరాబాద్ వచ్చి మరి ఆవేదన చెంది వెళ్ళారు కదా. భానుప్రకాష్ రెడ్డి గారు టిటిడి బోర్డు మెంబర్గా ఉంటున్నారు. ఇంతకుముందు కూడా వారు ఉన్నారు. బీజేపీలో ముఖ్యమైన నాయకుడిగా ఉంటున్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు వైసీపీ నాయకులపైన చేస్తున్న ఆరోపణలకు నేనేమి వివరణ ఇవ్వలేను. వాళ్ళ ఆరోపణలు సమర్థించలేను, విమర్శించలేను. అది వైసీపీ చూసుకుంటుంది. కానీ వారు రెండు మూడు బాధ్యతలు ఉన్నారు. ఒక బాధ్యత టిటిడి బోర్డు మెంబర్, రెండో బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో వారి పార్టీ కేంద్రం, వారి పార్టీ నాయకత్వంలో కేంద్రం ఉంది. వారి పార్టీ నాయకత్వంతో కడుపున్నటువంటి కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, టీటీడీ మొత్తం మీ పరిధిలో ఉంది. మీరు చేస్తున్న అవినీతి ఆరోపణలు కావచ్చు, మాల్ ప్రాక్టీస్ అయితే మీరు నమ్ముతున్నారు, అది మీడియాకి ఎక్కి మాట్లాడడం అనేది సరైనది కాదు. భానుప్రకాష్ రెడ్డి గారిలో నా అభ్యంతరం ఏంటంటే, మీడియాకి ఎక్కడం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం అది మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటున్నానంటే వాసుదేవన్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం మనం చాలా సందర్భాలు ఒక భక్తుల విశ్వాసాలతో నమ్ముతున్నటువంటి వ్యవస్థ. ఏ హిందూ దేవాలయమైనా, ఏ మత సంస్థ అయినా విశ్వాసమే ప్రామాణికం. నా విశ్వాసం తిరుమలలో శ్రీవారి ఉండిలో డబ్బులు వేస్తే అది భగవంతుడికి వెళ్తుంది, నా కోరికలు నెరవేరుతాయి, లేదా నేను చేసిన తప్పులు క్షమిస్తారు. ఇది కదా భక్తుల యొక్క విశ్వాసం. ఇట్లాంటి భక్తులు విశ్వాసం చేసే ఉండి పవిత్రమైనది. దాంట్లో కూడా తస్కరిస్తున్నారు, దాన్ని కూడా తినేస్తున్నారనే మెసేజ్ సమాజానికి వెళ్ళడం అనేది ఎంత గాయపరుస్తుంది. ఎవరు తిన్నారు, ఎవరు తినలేదు విచారణలో తేలనివ్వండి. దీన్ని పదే పదే మనం చెప్పచ్చా? పాలకులకు ఉండేవాళ్ళు అసలు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నేనేమంటానంటే, మీరు చేసిన అవినీతి ఆరోపణలు ఇంకోటి ఇంకోటి నేను తప్పట్టట్లేదు, సమర్థించట్లేదు. నేనేమంటానంటే, మీకు అధికారం ఉంది, మీ దృష్టిలో కొన్ని సమస్యలు ఉన్నాయని మీరు విన్నారు, మీరు నమ్ముతున్నారు. ఏజెన్సీలు ని విచారించండి, తాడోపేడ తేల్చండి, ఎవరు తప్పు చేసే వాళ్ళు కఠినంగా శిక్షించండి. ఇది అధికారంలో ఉండే వాళ్ళు చేయాల్సిన పని. ఒకవేళ భాను గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళ చేతిలో అధికారం ఉండదు కాబట్టి, అధికార పార్టీ విచారించదు కాబట్టి, మీరు రాజకీయంగా మాట్లాడినా కొంత సమర్థిస్తాను. ఎందుకంటే ఇష్యూ పరిష్కారం కావాలి కాబట్టి. కానీ ఈరోజు మీరు ఏం రైట్. మాట్లాడుతారు, మీడియాకి ఎక్కేస్తారు. ఈ మీడియాకి ఎక్కడ వల్ల ఏమవుతుందంటే వాసుదేవన్ గారు, భక్తులు నమ్ముతారు. ఇప్పుడు మీరేమంటారు, వైసీపీ వాళ్ళని విమర్శిస్తారు. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు 5 కోట్లు అడిగావు 10 కోట్లు అంటున్నారు. మొత్తం ఈ ప్రజలు ఏమనుకోవాలంటే ఏదో తినేసారు అనుకోవాలి కదా. నేనేసే పవిత్రమైనటువంటి ఉండి ఆదాయాన్ని కూడా తినేస్తున్నారు, ఏంది ఇది, ఇదే నా దేవుడు అనే భావన వస్తే అది ప్రమాదం మతానికి. కాబట్టి భానుప్రకాష్ రెడ్డి గారి ఆరోపణలను ఆపేసి విచారణ చేసి శిక్షించే పని చేయండి. ఎందుకంటే మొత్తం మీరే, బోర్డులో మీరే ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీదే, కేంద్ర ప్రభుత్వం మీదే. మీరు పబ్లిక్ ఎక్కడం ద్వారా ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళ్తా ఉంది. కాబట్టి అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది, మీరు పబ్లిక్కి వెళ్తున్నారంటే బహుశా మీ వ్యవస్థ మీద మీకే నమ్మకం లేదని అనుకోవాల్సి వస్తుంది. అప్పుడే ప్రజల్లోకి వెళ్తాం పోరాటాలకి. కాబట్టి ఎస్, ఇది ఎస్. భానుప్రకాష్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకుంటే మంచిది. ఏనా అంటే ఫైనల్ గా అసలు బోర్డు దీని మీద ఒక కాల్ తీసుకుంటే బాగుంటుందనే మాట వినిపిస్తుంది. మీరేమంటారు సార్? అట్లీస్ట్ వాళ్ళని పిలిచి ఏ విషయంలో? మాట్లాడటం, ఏదో మాట్లాడినట్టు కనిపించడం చేయాలి కదా బోర్డు వాళ్ళిద్దరు సభ్యుల్ని. అయ్యా, బోర్డుకి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, వాటికి లోబడి మీరు వ్యవహరించండి అని ఆ రెండు ముక్కలు కూడా అంటే తమలపాకుతో అయినా కొట్టినట్టు కూడా చేయలేకపోతుంది ఏంటి బోర్డు అని. అంటే ఒకటి, మన ప్రభుత్వం నియమించే బోర్డు కానీ, బోర్డులో ఉమ్, ఉన్నటువంటి చైర్మన్ కానీ ఖచ్చితంగా వారికి ఉన్న బాధ్యత ఏంటంటే, మనకు ఆధారాలు ఉన్నాయి, మనం ఆధారాల ప్రకారం విచారణకి వెళ్ళిపోదాం, తాడోపేడ తేల్చేద్దాం అనే విషయంలో ఉమ్, భానుగారి విషయంలో వ్యవహరించాలి. ఆయనకి చెప్పాలి, మీరు ఏదైనా ఆరోపణలు ఉంటే టీటీడీ బోర్డు అనేది రైట్ వే, రైట్ స్టేజ్ కదా ప్లాట్ఫామ్. ఆయనకి. ఉమ్, ప్లాట్ఫామ్, రైట్ ప్లాట్ఫామ్ కదా. ఆ ప్లాట్ఫామ్ లో బోర్డులో చర్చించి నిగ్గదీసి ఈఓ గారికి, చైర్మన్ గారికి ఇది నా దగ్గర ఉన్న ఆధారాలు, పలానా విచారణ జరపని చెప్పొచ్చు. ఇంకా అధికారులు ఉన్నట్టు సిబిఐకి లెటర్ రాయొచ్చు, ఆయన సిబిసిఐడికి ఉమ్, లెటర్ రాయొచ్చు, నేను బోర్డు మెంబర్గా నమ్ముతాను, విచారించి తాడోపెడతాను. ఇన్ని అవకాశాలు మీరు ఉపయోగించుకుని తప్ప మళ్ళీ తేల్చేసి పలానా ఎక్స్ తినేసేయడం తేల్చేసి శిక్షించి అప్పుడు మాట్లాడండి ప్రెస్ మీట్ పెట్టి. అప్పుడు ఏమవుతుంది, ఉమ్, సమ్ ఎక్స్ తప్పు చేసినట్టు అవుతుంది, రైట్. వ్యవస్థ మీద ఉమ్, అనుమానం రాదు. ఉమ్, రెండు, రాజుగారి విషయంలో కూడా నువ్వు ఒక వ్యవస్థకు ప్రతినిధిగా ఉంటున్నావు, ఇతర మతాలకు సంబంధం లేని విషయం. మతం పని వేరు, రాజ్యాంగం పని వేరు. రెండింటిని కలిపిడితే రెండు గొప్ప వ్యవస్థలు. రాజ్యాంగం మన ప్రజాస్వామ్య వ్యవస్థ, మతం మన విశ్వాసం. వీటికి కాంపిటీషన్ ఏంటి, దీనికి పేచీ ఎక్కడుంది అని చెప్పాలి. మార్చుకోకపోతే మీరు ఉద్యోగం పోవాల్సిన పరిస్థితి వస్తుందనే హెచ్చరికలు మాత్రం బోర్డు చేస్తుందా, తనకు తాను చేసుకుంటుందా, లేదా ప్రభుత్వం చేస్తుందో ఆలోచించుకుంటే మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. సో చూసాం కదా.